హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. అండ్ ఎవరైతే తెలంగాణ కోర్టు జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారో అండ్ ముఖ్యంగా జీకేలో స్టాటిక్ జీకే అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మినిమం మీకు 8 to 9 క్వశ్చన్స్ మీకు స్టాటిక్ జీకే నుంచి వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ఇందులో మనకి ముఖ్యమైన ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా మీకు క్లాసెస్ ద్వారా చెప్తాను. ఇప్పుడున్న ఈ క్లాస్లో మాత్రం మనం అంతర్జాతీయ సంస్థలు ముఖ్యమైన తేదీలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. అంతర్జాతీయ సంస్థలు ముఖ్యమైన తేదీలు కంపల్సరీ ఇందులో నుంచి మనకి 2 క్వెషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? అంతర్జాతీయ సంస్థలకు సంబంధించి అండ్ ముఖ్యమైన తేదీలకు సంబంధించి ఒక్కో క్వెషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే కోర్ట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారో వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీరు ఎన్ని ఎక్కువ లైకులు చేస్తే మీకు ఇంకెక్కువ క్లాసెస్ అనేవి అప్‌లోడ్ అవుతాయి. టోటల్‌గా మీకు సిలబస్ అంతా కూడా కవర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఐక్యరాజ్య సమితి అన్నమాట. సో దీని గురించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫస్ట్. ఐక్యరాజ్య సమితి ఫస్ట్ ఎప్పుడు ఏర్పడింది అనేది చూడండి. అండ్ అక్టోబర్ 24 అండ్ 1945 ఈ టైంలో మనకి ఐక్యరాజ్య సమితి అంటే యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ అనేది మనకి ఏర్పడడం అనేది జరిగిందనమాట. దీని ముఖ్యమైన కార్యాలయం ఎక్కడ ఉంది? అమెరికా. అండ్ ఐక్యరాజ్య సమితి చిహ్నం గురించి చూసుకోండి. అండ్ ఇది చిహ్నం అన్నమాట. సో 2 ఆలివ్ కొమ్మల మధ్యలో మీకు వరల్డ్ గ్లోబ్ అనేది ఉంటుందన్నమాట. ఇది యునైటెడ్ నేషనల్ సింబల్ అన్నమాట. అండ్ ఇందులో మనకి 6 అధికార భాషలనేవి ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి 6 అధికార భాషలనేవి ఉన్నాయి. అండ్ అరబిక్, చైనీస్, ఫ్రెంచ్, రష్యన్, ఇంగ్లీష్, స్పానిష్ ఇవి 6 అధికార భాషలన్నమాట. యునైటెడ్ నేషనల్ ఆర్గనైజేషన్ అధికార భాషలివి. అండ్ అంతేకాకుండా మనకి యునైటెడ్ నేషన్‌లో చివరగా ఏవైతే దేశాలు చేరాయో వాటి గురించి కూడా క్వెషన్‌లు అడిగే అవకాశం ఉంది. మీకు అధికార భాషలు అడిగినా, అడగకపోయినా చివరగా ఏ దేశాలు చేరాయి అని చెప్పి కూడా అడగవచ్చనమాట. 193 దేశంగా మనకి దక్షిణ సుడాన్ అనేది ఏర్పడిందనమాట. ఇదివరకు సుడాన్ అనేది ఒకే దేశం అనమాట. బట్ ఇప్పుడు దక్షిణ, ఉత్తర సుడాన్లుగా ఏర్పడింది. దక్షిణ సుడాన్ అనేది కొత్త దేశం అనమాట. అండ్ ప్రస్తుతానికి మనకి ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే 193 సభ్య దేశాలనేవి ఉన్నాయి. ఇది కూడా అడగొచ్చు. 193 సభ్య దేశాలు ఉన్నాయి. 193 దేశంగా ఏ దేశం చేరింది అంటే దక్షిణ సుడాన్ అనేది చేరిందనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. అండ్ యునైటెడ్ నేషన్‌లో ముఖ్యంగా మనకి 6 ఆర్గనైజేషన్స్ అనేవి ఉంటాయి. ప్రధాన అంగాలు 6 ఉంటాయి. ముఖ్యంగా 6 ఆర్గనైజేషన్ గురించి తెలుసుకుందాం. జనరల్ అసెంబ్లీ అన్నమాట. అండ్ మీ అందరికీ తెలిసిందే కదా! యునైటెడ్ నేషన్ సంబంధించి అందరూ ప్రసంగిస్తుంటారు కదా! దేశాధినేతలు. ఇది ఇందులోనే అన్నమాట జనరల్ అసెంబ్లీ. ఇందులో అన్ని దేశాలకు సంబంధించి సభ్యులనేది ఉంటారన్నమాట. ఇది మనకి న్యూయార్క్‌లో ఉండడం జరిగింది. మీ అందరికీ సెక్యూరిటీ కౌన్సిల్ తెలిసిందే కదా! శాశ్వత సభ్య దేశాలనేవి ఉంటాయి. తాత్కాలిక సభ్య దేశాలనేవి ఉంటాయి. అండ్ మీ అందరికీ చాలా మందికి తెలిసిందే రష్యా, చైనా, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వీళ్ళకి శాశ్వత సభ్య దేశాలని ఉంటుంది. వీటికి వీటో పవర్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. అండ్ తాత్కాలిక సభ్య దేశాలు 10 అనేవి ఉంటాయి. ఇవి ఎప్పటికీ 2 ఇయర్స్‌కి ఒకసారి మారుతూ ఉంటుందన్నమాట. ఓకే. 2 ఇయర్స్‌కి ఒకసారి మనకి తాత్కాలిక సభ్య దేశాలు మారుతూ ఉంటాయి. ఓకే. ఇప్పటి వరకు ఎన్ని సార్లు ఎన్నికైంది? భారతదేశం 8 సార్లు ఎన్నికైంది. లాస్ట్‌కి మనకి 2021లో ఎన్నికవ్వడం అనేది జరిగిందన్నమాట. ఆ తర్వాత ఆర్థిక సామాజిక మండలి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అన్నమాట. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ విభాగం మనకి యునైటెడ్ నేషన్‌లో. అండ్ ఇందులో ప్రస్తుతం మనకి 54 నేషన్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఆ తర్వాత మనకి సభ్య దేశాల పదవీ కాలం 3 సంవత్సరాలన్నమాట. ఓకే. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకి ధర్మ కర్తృత్వ మండలి అంటే ట్రస్టీషిప్ కౌన్సిల్ అన్నమాట. దీనికి సంబంధించి కూడా మనకి ఆఫీస్ అనేది న్యూయార్క్‌లోనే ఉంది. ఇందులో సభ్య దేశాలు మాత్రం వీటో అధికారం ఉన్నటువంటి సభ్య దేశాలు మాత్రమే ఉంటాయన్నమాట. అండ్ ఆ తర్వాత మనకి అంతర్జాతీయ న్యాయస్థానం అన్నమాట. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇది ఎక్కడ ఉంటుంది అంటే మనకి నెదర్లాండ్‌లో ఉంటుందన్నమాట. ఓకే. నెదర్లాండ్ ఉంది కదా! ఇందులో మనకి ఉండడం అనేది జరుగుతుంది.
అండ్ ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి సభ్య దేశాలు చూసుకోండి. 5 సభ్య దేశాలనమాట. ఇవి వీటో అధికారం ఉన్న సభ్య దేశాలు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వీటో అధికారం ఉన్నటువంటి 5 సభ్య దేశాలు మనకి ట్రస్టీషిప్ కౌన్సిల్‌లో ఉంటాయన్నమాట. అండ్ ఆ తర్వాత మనకి అంతర్జాతీయ న్యాయస్థానం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇది 1945లో ఏర్పడింది, గుర్తుపెట్టుకోండి. అండ్ దీని కార్యాలయం మాత్రం న్యూయార్క్‌లో ఉండదు. నెదర్లాండ్స్‌లో ఉంటుందన్నమాట. ఓకే. ఇది నెదర్లాండ్స్‌లో ఉంటుంది ప్రధాన కార్యాలయం. అండ్ ఆ తర్వాత యునైటెడ్ నేషన్ సెక్రటరియట్ అనమాట. సచివాలయం అంటారు. అండ్ మనకి పార్లమెంటు సచివాలయం ఎలా ఉంటుందో, ఇప్పుడు మనకి స్టేట్‌లో మనకి అసెంబ్లీ ఉంటుంది, సచివాలయం ఉంటుంది గదా! అట్లనే అనమాట. యునైటెడ్ నేషన్‌లో గూడా మనకి జనరల్ అసెంబ్లీ ఉంటుంది. అండ్ సచివాలయం అనేది గూడా ఉంటుందనమాట. అండ్ ఈ సచివాలయం యొక్క ఎవరైతే హెడ్ ఉన్నారో ఆయనే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. మొత్తం గూడా యునైటెడ్ నేషన్‌ని మేనేజ్ జేసేది అతనే ఉంటాడనమాట. ఓకే. అండ్ ప్రధాన కార్యాలయం గూడా న్యూయార్క్‌లోనే ఉంది. అండ్ ఇతని పదవీ కాలం ఎంత ఉంటుందంటే 5 సంవత్సరాలు ఉంటుందన్నమాట. ఓకే. అండ్ తొలి సెక్రటరీ జనరల్ ఎవరు అంటే ట్రిగ్ వేలీ. నార్వే నుంచి మనకి సెలెక్ట్ అవ్వడం అనేది జరిగింది. ట్రిగ్ వేలీ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అండ్ లేటెస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. అండ్ 1946లో ఇతను ఎన్నుకోవడం అనేది జరిగిందనమాట. అండ్ ఆ తర్వాత మనకి ఏషియా నుంచి ఎవరు ఫస్ట్ ఎన్నుకోబడ్డారంటే మనకి యూథాంట్. ఓకేనా. యూథాంట్ అనే వ్యక్తి మనకి ఏషియా నుంచి ఫస్ట్ ఎన్నుకోవడం అనేది జరిగిందనమాట. అండ్ ఏషియా నుంచి మనకి రెండో వ్యక్తి అంటే బాన్ కీ మున్ అనమాట. సో ఇతను రెండో వ్యక్తి అనమాట. అండ్ ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఎవరు అంటే యాంటోనియో గుటెరస్ అనే వ్యక్తి ప్రస్తుత యునైటెడ్ నేషన్ సెక్రటరీ జనరల్ అనమాట. ఓకే. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇతను రెండోసారి ఇప్పుడు వర్క్ చేయడం అనేది జరుగుతుందనమాట. అండ్ రీసెంట్‌గా కూడా మనకి పెద్ద కాంట్రోవర్సీ అయింది. ఇతను ఇజ్రాయెల్ దేశం అనేది బ్యాన్ చేసింది తమ దేశంలో రాకుండా. అండ్ ఆ తర్వాత మనకి ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలనేవి చూద్దాం. అండ్ ఐక్యరాజ్య సమితిలో అనేక అనుబంధ సంస్థలు కూడా ఉంటాయి. అందులో ముఖ్యమైనది ఏందంటే ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి అనమాట. యూనిసెఫ్ అంటారు. మీరు వినే ఉంటారు యూనిసెఫ్ సంబంధించి. 1946లో ఏర్పడింది. ముఖ్యంగా ఇది ఏర్పడడానికి కారణం ఏందంటే రెండో ప్రపంచ యుద్ధంలో చిన్న పిల్లల మీద చాలా అత్యాచారాలనేవి జరిగాయి. దాని కారణంగానే మనకి యూనిసెఫ్ అనే ఒక బోర్డ్ అనేది ఏర్పడిందనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఇది న్యూయార్క్‌లో ఉంటుంది. దీని ప్రధాన కార్యాలయం 1946లో ఏర్పడింది. అంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత. అండ్ ఆ తర్వాత వచ్చేసింది మనకి యునెస్కో అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ యునెస్కో అనేది. చాలా యాక్టివిటీస్ అనేవి ఉంటాయన్నమాట యునెస్కో సంబంధించి. మీకు చాలా ఎగ్జామ్‌లో గూడా దీనికి సంబంధించి క్వెషన్‌లనేవి అడుగుతారు కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ ఇదెప్పుడు ఏర్పడిందంటే మనకి 1946లో ఏర్పడిందనమాట. ఇక్కడ చూడండి 1946లో ఏర్పడింది. అండ్ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్ అనమాట. ఫుల్ ఫార్మ్స్ కూడా మిమ్మల్ని అడగడం అనేది జరుగుతుంది. అండ్ మీకు పేరులోనే కనపడుతుంది కదా! ఎడ్యుకేషన్ సంబంధించి, సైంటిఫిక్ సంబంధించి, కల్చరల్ సంబంధించినటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యాక్టివిటీస్ అనేది యునెస్కో చూసుకుంటుందనమాట. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. దీని ప్రధాన కార్యాలయం అంటే హెడ్ క్వార్టర్ అనేది మనకి పారిస్‌లో ఉంది. గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ ఆ తర్వాత వచ్చేసింది మనకి ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం అనమాట. యునైటెడ్ నేషన్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్. ఇది 1965 నుంచి స్టార్ట్ అయింది. న్యూయార్క్‌లో ఉంటుందనమాట. ఐక్యరాజ్య సమితి శరణార్థుల హై కమిషన్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 1950లో ఏర్పడింది. దీనికి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ మాత్రం జెనీవా సంబంధించినటువంటి స్విట్జర్లాండ్ దేశంలో ఉంది. 1950లో ఏర్పడింది. అండ్ యునైటెడ్ నేషన్ పాపులేషన్ ఫండ్ ఇది 1969లో ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం కూడా న్యూయార్క్‌లో ఉంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసినది మనకి ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ అనమాట. అండ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. యుఎన్ఈపీ అనమాట. అంటే ఏంటి అంటే యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. 1972లో ఏర్పడింది. దీనికి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ వచ్చేసింది మనకి నైరోబి, కెన్యాలో ఉందన్నమాట. అండ్ ఆ తర్వాత డబ్ల్యూహెచ్ఓ అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1948లో ఏర్పడింది. అంటే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత 1 ఇయర్ తర్వాత వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఏర్పడింది. మనకి గుర్తుపెట్టుకోండి, మనకి స్వతంత్రం వచ్చిన 1 ఇయర్ తర్వాత మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఏర్పడింది. అండ్ దీని ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్‌లో ఉందన్నమాట. ఓకే. అండ్ ఇక్కడ చూడండి,
వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అనమాట 1995లో ఏర్పడింది. అండ్ దీని ప్రధాన కార్యాలయం కూడా మనకి జెనీవాలో ఉంది. అండ్ ఆ తర్వాత వచ్చేసినట్టు మనకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ మనకి 1919లో ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం కూడా మనకి జెనీవా స్విట్జర్లాండ్‌లో ఉందన్నమాట. ఓకే. అండ్ ఇక్కడ చూడండి మనకి ప్రపంచ వాతావరణ సంస్థ వరల్డ్ మెటలాజికల్ ఆర్గనైజేషన్ ఇది చాలా ఇంపార్టెంట్. 1950లో ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం కూడా మనకి స్విట్జర్లాండ్‌లో ఉంది. అంతేకాకుండా మనకి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ 1995లో ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం కూడా మనకి స్విట్జర్లాండ్‌లో ఉండడం అనేది జరిగింది. అండ్ ఆ తర్వాత వచ్చేసింది మనకి అంతర్జాతీయ కార్మిక సంస్థ అనమాట. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. అండ్ ఇది కూడా మనకి జెనీవా స్విట్జర్లాండ్‌లో ఉంది. అండ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇది ప్రధాన కార్యాలయం మనకి రోమ్‌లో ఉందన్నమాట. గుర్తుపెట్టుకోండి. అండ్ ఆ తర్వాత వచ్చేసింది మనకి అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అనమాట. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 1957లో ఏర్పడింది. అండ్ ప్రధాన కార్యాలయం ఆస్ట్రియాలో ఉందన్నమాట. మనకి యూరోప్ సంబంధించినటువంటి ఆస్ట్రియా కంట్రీలో వియన్నాలో మనకి ఈ ప్రధాన కార్యాలయం ఉండడం అనేది జరిగింది. ఆ తర్వాత ప్రపంచ బ్యాంక్ అనమాట. అండ్ దీని పురాతన నామం కూడా గుర్తుపెట్టుకోండి. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్‌స్ట్రక్షన్స్ అండ్ డెవలప్‌మెంట్ అనమాట. అండ్ ముఖ్యంగా ఈ పేరు పెట్టడానికి కారణం ఏందంటే, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ ఎకానమీ కూడా మొత్తం కూడా డిస్టర్బ్ అయింది కదా! దానికోసమే మనకి ఈ ఆర్గనైజేషన్ అనేది పెట్టారనమాట. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్ అనమాట. అందుకని ఈ పేరు అనేది పెట్టారు. ఓకే. ఆ తర్వాత దీని పేరు అనేది మారింది. వరల్డ్ బ్యాంక్‌గా పేరు అనేది మారింది. 1944లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. వాషింగ్టన్ డీసీలో. అంటే మనకి యూఎస్ఏలో, అమెరికాలో వాషింగ్టన్ డీసీలో మనకి ఈ ప్రపంచ బ్యాంక్ కార్యాలయం అనేది ఉంది. వీళ్ళు మనకి లాంగ్ టర్మ్ లోన్స్ అనేవి ఇస్తారనమాట. వరల్డ్ బ్యాంక్ అనేది మనకి లాంగ్ టర్మ్ లోన్స్ అంటే 10 సంవత్సరాలకి, 20 సంవత్సరాలకి మనకి లోన్ అనేది ఇస్తారనమాట. ఓకే. ఏదైనా డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌కి ఆయా పేద దేశాలకి మనకి లాంగ్ టర్మ్ లోన్స్ అనేవి మనకి వరల్డ్ బ్యాంక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసినది మనకి మరో ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ నాటో. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. మీరు పేపర్‌లో వినే ఉంటారు. టీవీ న్యూస్‌లో వినే ఉంటారు. నాటో సంబంధించి 1949లో ఇది ఏర్పడింది. ఇది ప్రపంచంలోనే ఏకైక మిలిటరీ కూటమి అనమాట. ఇది డిఫెన్స్ సంబంధించినటువంటి అలయన్స్. అండ్ ప్రస్తుతానికి ఉన్నటువంటి ఇందులో ఉన్నటువంటి సభ్య దేశాలు ఏంటంటే 32 అనమాట. 30+2 రీసెంట్‌గానే మనకి 2 సభ్య దేశాలనేవి చేరాయి. ఆ సభ్య దేశాలు ఏంటి అంటే ఫిన్లాండ్, స్వీడన్ అనమాట. ఫిన్లాండ్ ఏమో 2023లో చేరడం అనేది జరిగింది. అండ్ స్వీడన్ వచ్చేసినైతే మనకి లాస్ట్ ఇయర్ జాయిన్ అయిందనమాట. 2024లో మనకి స్వీడన్ జాయిన్ అయింది. అండ్ యుక్రెయిన్ అనేది మనకి నాటోలో చేరాలి అని భావించింది. కానీ నాటోలో ఇంకా చేరలేదు. అందుకోసమే మనకి రష్యా అండ్ యుక్రెయిన్ మధ్య యుద్ధం అనేది జరిగిందనమాట. ఓకే. అండ్ ఆ తర్వాత వచ్చేసింది మనకి ఇంటర్‌పోల్. అండ్ ఇంటర్‌పోల్ కూడా మనకి ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. ఇంటర్‌పోల్ సంబంధించి ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ 1923లో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ వచ్చేసినది మనకి ఫ్రాన్స్ లయన్స్‌లో మనకి ఈ ఇంపార్టెంట్ కార్యాలయం అనేది ఉంది. అండ్ ఆ తర్వాత అంతర్జాతీయ నేర న్యాయస్థానం అన్నమాట. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. ఇది కూడా మనకి నెదర్లాండ్స్‌లో ఉంది. 1998లో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ది హేగ్ నగరంలో మనకి దానికి సంబంధించి కార్యాలయం కూడా ఉండడం అనేది జరుగుతుందనమాట. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకి ఓపెక్ అనమాట. చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఇది కూడా. ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్ కంట్రీస్ అనమాట. ఏవైతే పెట్రోలియం ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాయో ఆ దేశాలకు సంబంధించినటువంటి సంస్థ అనమాట ఇది. దీనికి సంబంధించి ప్రధాన కార్యాలయం కూడా మనకి యూరోప్‌లో ఉంది. ఆస్ట్రియాలో ఉందనమాట. 1960లో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఏషియన్ పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ 1989లో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగిందనమాట. అండ్ దీనికి సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే సింగపూర్‌లో ఉందనమాట. అండ్ ఆ తర్వాత వచ్చేసిన మనకి ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ అనమాట. అండ్ ఇదెక్కడుంది అంటే మనకి ఫిలిప్పీన్స్‌లో ఉండడం జరిగింది. ఏషియా డెవలప్‌మెంట్ బ్యాంక్ అనమాట. దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే ఫిలిప్పీన్స్. ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1966లో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అనమాట. 1945లో ఏర్పడింది. అండ్ దీనికి సంబంధించి ప్రధాన కార్యాలయం మనకి వాషింగ్టన్ డీసీలో ఉండడం జరిగింది. ఓకే. అండ్ ఐఎంఎఫ్ అంటే మీ అందరికి తెలిసిందే కదా! ఇది షార్ట్ టర్మ్ లోన్స్ అనేది ఇస్తుంది దేశాలకి. సో, ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్. అండ్ ముఖ్యంగా ఇంకేమైనా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటే మాత్రం
అవి మీకు కరెంట్ అఫైర్స్‌లో కవర్ చేస్తాను. ఓకేనా? కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఏవైనా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ వస్తే మీకు కరెంట్ అఫైర్స్‌లో కవర్ అవుతాయి. ఓకే. అండ్ ఇప్పుడు మనం జాతీయ, అంతర్జాతీయ ముఖ్యమైన డేట్స్ అంటే ముఖ్యమైన తేదీలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. ఓకేనా? అండ్ ఫస్ట్ వచ్చేసింది మనకి జనవరి అన్నమాట. గుర్తుపెట్టుకోండి జనవరి. అండ్ జనవరి 9న ప్రవాస భారతీయుల దినోత్సవం. ఈరోజు మనకి గాంధీ దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకి వచ్చిన రోజుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. జనవరి 9. ఫస్ట్ వచ్చేది జనవరి 9 అన్నమాట. అండ్ ప్రవాస భారతీయుల దినోత్సవం. ఆ తర్వాత 12థ్ జనవరి 12థ్ వచ్చేసినట్టు మనకి స్వామి వివేకానంద జయంతి. అండ్ స్వామి వివేకానంది పుట్టిన రోజునే మనం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత జనవరి 15థ్ వచ్చేసింది మనకి ఆర్మీ డే అన్నమాట. అండ్ 17థ్ వచ్చేసినది మనకి ఎలక్షన్ కమిషన్ స్థాపక దినోత్సవం. అండ్ ఆ తర్వాత మనకి 23 వచ్చేసినది మనకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదినం అన్నమాట. దీన్ని పరాక్రమ దినంగా కూడా మనం జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఓకే. అండ్ మనకి జనవరి 24 వచ్చేసినది మనకి జాతీయ బాలికల దినోత్సవం. అండ్ జాతీయ ఓటర్ల దినోత్సవం. నేషనల్ ఓటర్స్ డే వచ్చేసింది మనకి 25 అన్నమాట. అంటే రిపబ్లిక్ డే 1 డే ముందు మనకి ఓటర్ దినోత్సవం అనేది జరుపుకుంటారు. గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు గణతంత్ర దినోత్సవం మీకు తెలిసిందే. ఆ తర్వాత జనవరి చివరిలో మాత్రం అమరవీరుల దినోత్సవం అనేది జరుపుకుంటారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా. మహాత్మా గాంధీ ఎప్పుడైతే చనిపోయారో జనవరి 30న చనిపోయారో ఈ రోజుని మనకి అమరవీరుల స్మరణ దినోత్సవంగా మనం జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మనకి ఫిబ్రవరి అన్నమాట. ఇందులో ఫస్ట్ వచ్చేసింది మనకి ఫిబ్రవరి 4థ్. ఫిబ్రవరి 4థ్ నాడు మనకి ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం జరుపుకుంటారు. అండ్ ఫిబ్రవరి 21 వచ్చేసింది మనకి ప్రపంచ మాతృభాష దినోత్సవం. లోకల్ లాంగ్వేజ్ డే, ఇంటర్నేషనల్ లోకల్ లాంగ్వేజ్ డే వచ్చేసినది మనకి ఫిబ్రవరి 21న జరుపుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మనకి ఫిబ్రవరి 28 అన్నమాట. అండ్ ఫిబ్రవరి 28 అనేది మనకి నేషనల్ సైన్స్ డే అన్నమాట. ఇది ఎందుకు జరుపుకుంటామంటే సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజు అన్నమాట ఇది. ఓకేనా? అండ్ విజ్ఞాన శాస్త్ర దినోత్సవంగా మనం జరుపుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మనకి మార్చ్ అన్నమాట. ఇందులో మనకి అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మార్చి నెలలో మనకి అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది జరుగుతుంది. అండ్ 8థ్ అండ్ జాతీయ టీకాల దినోత్సవం మనకి మార్చి 16థ్‌న జరుపుకుంటారు. అండ్ మార్చి 20 వచ్చేసినది మనకి అంతర్జాతీయ సంతోష దినోత్సవం. హ్యాపీనెస్ డే అన్నమాట. అండ్ ప్రపంచ పిచ్చుకల దినోత్సవం కూడా మనకి స్పారో డేగా కూడా మనం జరుపుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ చూడండి మార్చి 21 ప్రపంచ అటవీ దినోత్సవం. ఫారెస్ట్ డే. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకి మార్చి 22 అన్నమాట. వరల్డ్ వాటర్ డేగా మనం జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే వచ్చేసింది మనకి 23 అన్నమాట. మార్చి 23. ముఖ్యంగా మార్చ్, ఏప్రిల్, జూన్ మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. అండ్ ఆ తర్వాత వచ్చేసింది మనకి ప్రపంచ క్షయ దినోత్సవం. వరల్డ్ టీబీ డే అన్నమాట. అండ్ 24న మార్చి 24న జరుపుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మనకి ఏప్రిల్‌లో 5థ్ అన్నమాట. ఏప్రిల్ 5థ్ జాతీయ సముద్రయాన దినోత్సవం, నేషనల్ మారిటైమ్ డే. అండ్ ఆ తర్వాత మనకి సమతా దివాస్‌గా గూడా మనం జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే బాబు జగజీవన్ రావు గారి జయంతి అన్నమాట. ఓకే. ఏప్రిల్ 5థ్‌ని. అండ్ ఆ తర్వాత వరల్డ్ హెల్త్ డే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏప్రిల్ 7థ్ అన్నమాట. ఏప్రిల్ 12థ్‌న మనకి ప్రపంచ విమానయాన దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకి ఏప్రిల్ 13ని మనకి జలియన్ వాలా బాగ్ దినోత్సవంగా గూడా మనం జరుపుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఏప్రిల్ 14థ్ చాలా ఇంపార్టెంట్ అంబేద్కర్ జయంతి అన్నమాట. ఓకే. ఏప్రిల్ 14థ్ అంబేద్కర్ జయంతి. ఆ తర్వాత మనకి ఏప్రిల్ 18ని ప్రపంచ వారసత్వ దినోత్సవంగా, అంతేకాకుండా మనకి ఏప్రిల్ 21న మనం సివిల్ సర్వీస్ డేగా గూడా మనం జరుపుకుంటాం అన్నమాట. అండ్ ఆ తర్వాత ఏప్రిల్ 22 వచ్చేసింది మనకి ప్రపంచ ధరిత్రి దినోత్సవంగా జరుపుకుంటాం. అంటే ఏంటి అంటే వరల్డ్ ఎర్త్ డే అన్నమాట. అండ్ వరల్డ్ బుక్ డే 23 అండ్ వరల్డ్ పంచాయతీ రాజ్ దినోత్సవంగా 24 అండ్ ప్రపంచ మలేరియా దినోత్సవంగా 25, 26న మనకి ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవంగా మనం జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మే 1 అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం అందరికీ తెలిసిందే. అండ్ ఆ తర్వాత మే 3 వచ్చేసినది మనకి ఫ్రీడమ్ ప్రెస్ అన్నమాట. ప్రెస్ ఫ్రీడమ్ డేగా మనం జరుపుకోవడం జరుగుతుంది మే 3న. ఓకే. అండ్ ఆ తర్వాత వచ్చేసిన మనకి మే 8న ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం. అండ్ ఆ తర్వాత వచ్చేసిన మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ మే 11థ్ అన్నమాట. అండ్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి జాతీయ సాంకేతిక దినోత్సవం. అంటే నేషనల్ టెక్నాలజీ డే. ఇది ఎందుకు జరుపుకుంటామంటే మనం
మనకి అటామిక్ సంబంధించినటువంటి టెస్ట్‌లు చేశారు గదా! అండ్ పోఖ్రాన్‌లో మనకి అటామిక్ టెస్ట్ అనేది చేశారు గదా! ఈ రోజునే చేశారనమాట. కాబట్టి ఈ రోజుని మనం నేషనల్ టెక్నాలజీ డేగా జరుపుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవం, మే 15న అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం, ఫ్యామిలీ డే, ఇంటర్నేషనల్ ఫ్యామిలీ డే అండ్ ఆ తర్వాత ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవంగా మే 17ని జరుపుకుంటాం. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకి మే 21న ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా జరుపుకుంటాం. ప్రపంచ జీవ వైవిధ్యం అంటే వరల్డ్ డైవర్సిటీ, బయోడైవర్సిటీ సంబంధించినటువంటి డేగా మనం మే 22ను జరుపుకుంటాం. ఆ తర్వాత మే 24ని కామన్‌వెల్త్ డేస్‌గా మనం జరుపుకుంటాం. ఆ తర్వాత మనం మే 24న కామన్‌వెల్త్ దినోత్సవం జరుపుకుంటాం. మే 29న ఎవరెస్ట్ దినోత్సవం జరుపుకుంటాం. మే 31న పొగాకు వ్యతిరేక దినోత్సవం అనేది జరుపుకుంటాం. యాంటీ టొబాకో డేగా మనం జరుపుకోవడం అనేది జరుగుతుంది. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం. జూన్ 20న ప్రపంచ శరణార్థుల దినోత్సవం. జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం. ఓకే. 26 మత్తు పదార్థాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం. యాంటీ డ్రగ్ సంబంధించినటువంటి డేగా మనం జరుపుకుంటాం. అండ్ మనకి జూన్ 29న జాతీయ గణాంక దినోత్సవంగా జరుపుకుంటారు. ఆ తర్వాత జూలై అన్నమాట. జూలై సంబంధించి జూలై 1 వైద్యుల దినోత్సవం. 6 ప్రపంచ జంతుకారక వ్యాధి రేబీస్ సంబంధించినటువంటి దినోత్సవం ఇది. అండ్ జూలై 11థ్ వచ్చేసినది మనకి ప్రపంచ జనాభా దినోత్సవం. ఆ తర్వాత 18థ్ అంతర్జాతీయ నెల్సన్ మండేలా దినోత్సవం. 26 కార్గిల్ విజయ్ దివాస్. గుర్తుపెట్టుకోండి జూలై 26 కార్గిల్ విజయ్ దివాస్‌గా జరుపుకుంటాం. ఆ తర్వాత జూలై 28 వచ్చేసినది మనకి ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం అండ్ ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవంగా గూడా మనం జరుపుకుంటాం. అంటే వరల్డ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ డేగా గూడా మనం జూలై 28ని జరుపుకుంటాం. ఆ తర్వాత అంతర్జాతీయ పులుల దినోత్సవం. ఇది గూడా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంటర్నేషనల్ టైగర్స్ డేగా మనం జూలై 29ని జరుపుకుంటాం. ఆ తర్వాత వచ్చేసి మనకి ఆగస్ట్ అన్నమాట. అండ్ ఆగస్ట్ 6 హిరోషిమా దినోత్సవం. అంటే ఇదే రోజు మనకి హిరోషిమా మీద బాంబులు వేయడం అనేది జరిగింది. ఆ తర్వాత 2 రోజులకి అంటే 7థ్, 8థ్ తర్వాత 9థ్ రోజు నాగాసాకి మీద మనకి బాంబులు వేయడం అనేది జరిగింది. ఏంటిది అటామిక్ బాంబులన్నమాట. ఓకే. ఈ మధ్యలో మనకి 7థ్‌న జాతీయ చేనేత దినోత్సవం గూడా వస్తుంది. ఓకే. చేనేత దినోత్సవం అనేది హిరోషిమా, నాగాసాకి అంటే ఆగస్ట్ 6, 9థ్ మధ్యలో 7థ్ నాడు రావడం అనేది జరుగుతుంది. అండ్ ఆ తర్వాత ఆగస్టు 12 వచ్చేసిందంటే మనకి అంతర్జాతీయ యువజన దినోత్సవం అన్నమాట. ఓకే. అండ్ జాతీయ యువజన దినోత్సవం ఎప్పుడు? జనవరి 12. ఎందుకంటే వివేకానంద స్వామి బర్త్‌డే ఆధారంగా మనం జనవరి 12ని నేషనల్ యూత్ డేగా జరుపుకుంటాం. కానీ ఇంటర్నేషనల్ యూత్ డే వచ్చేసినది మనకి ఆగస్టు 12 అన్నమాట. ఓకే. గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ప్రపంచ మానవతా దినోత్సవం 19థ్ అండ్ ఆగస్టు 20 వచ్చేసినది మనకి సద్భావన దివాస్ అన్నమాట. ఎందుకంటే రాజీవ్ గాంధీ బర్త్‌డే అన్నమాట ఈరోజు. అండ్ ఆగస్టు 29 వచ్చేసింది మనకి నేషనల్ స్పోర్ట్స్ డే. ఆగస్టులో మనకి నేషనల్ స్పోర్ట్స్ డే జరుపుకుంటారు. ఎందుకంటే ధ్యాన్ చంద్ జయంతి. ధ్యాన్ చంద్ అంటే హాకీ ప్లేయర్ అన్నమాట. ఈయన పుట్టినరోజున మనం నేషనల్ స్పోర్ట్స్ డేగా జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసింది మనకి సెప్టెంబర్ 5 మీ అందరికి తెలిసింది కదా! టీచర్స్ దినోత్సవం. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి. ఆ తర్వాత మనకి 8థ్ నాడు మనకి అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం. ఆ తర్వాత సెప్టెంబర్ 14థ్ మనకి హిందీ దినోత్సవం. 15థ్ ఇంజినీర్స్ డే. 16థ్ ప్రపంచ ఓజోన్ దినోత్సవం. 21 అల్జీమర్స్ దినోత్సవం, అంతర్జాతీయ శాంతి దినోత్సవం. అండ్ 17థ్ ప్రపంచ పర్యాటక దినోత్సవం జరుపుకుంటాం. ఓకే. గుర్తుపెట్టుకోండి. ఇందులో ఇంపార్టెంట్ ఏంటి అంటే అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం, ఉపాధ్యాయుల దినోత్సవం మీ అందరికి తెలిసిందే. అండ్ ఆ తర్వాత వచ్చేసిన మనకి ఓజోన్ డే, ప్రపంచ ఓజోన్ డే సెప్టెంబర్ 16థ్ జరుపుకుంటాం. అండ్ ఆ తర్వాత అక్టోబర్ 1 వచ్చేసినది మనకి జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం, ప్రపంచ వృద్ధుల దినోత్సవం. ఈ 2 రోజులు కూడా మనకి అక్టోబర్ 1 నాడు ఉంటుంది. అండ్ ఆ తర్వాత అక్టోబర్ 2 అన్నమాట మహాత్మా గాంధీ జయంతి అన్నమాట. అంతర్జాతీయ అహింసా దినోత్సవం అన్నమాట. నాన్ వయలెన్స్ డే. అండ్ ఆ తర్వాత 3 వచ్చేసినైతే ప్రపంచ ఆవాస దినోత్సవం. 4 వచ్చేసినైతే ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం. 8 వచ్చేసినది మనకి జాతీయ వైమానిక దళ దినోత్సవం. అంతేకాకుండా ఇదే రోజు మనకి ఇంటర్నేషనల్ డే ఫర్ రూరల్ వుమెన్ అన్నమాట. అండ్ ఆ తర్వాత 16థ్ వచ్చేసినైతే మనకి ప్రపంచ ఆహార దినోత్సవం. అండ్ 24 వచ్చేసినది మనకి ఐక్యరాజ్య సమితి దినోత్సవం. ఆల్రెడీ మీకు పైన చెప్పాను. అక్టోబర్ 24 వచ్చేసినది మనకి ఐక్యరాజ్య సమితి దినోత్సవం. 31 ఇందిరాగాంధీ వర్ధంతి. అండ్ ఇదే రోజు మనకి జాతీయ ఐక్యతా దినోత్సవంగా కూడా మనం జరుపుకుంటాం. ఎందుకంటే ఇదే రోజు మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మించడం అనేది జరిగిందనమాట. ఎప్పుడు? అక్టోబర్ 31.
ఆ తర్వాత నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ అవతరణ. ఆహ్, ఆ తర్వాత నవంబర్ 7 వచ్చేసింది మనకి శిశు సంరక్షణ దినోత్సవం. అండ్ ఆ తర్వాత వచ్చేసింది మనకి నవంబర్ 11 జాతీయ విద్యా దినోత్సవం. అండ్ ఆ తర్వాత నవంబర్ 14 జాతీయ బాలల దినోత్సవం, నెహ్రూ బర్త్‌డే. అండ్ ఆ తర్వాత నవంబర్ 17 వచ్చేసినది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డే. అండ్ 20 వచ్చేసినది మనకి యూనివర్సల్ చిల్డ్రన్స్ డే అన్నమాట. మనకి జాతీయ చిల్డ్రన్స్ డే వచ్చేసినది మనకి నవంబర్ 14. 6 రోజుల తర్వాత యూనివర్సల్ చిల్డ్రన్స్ డే అనేది రావడం జరుగుతుంది. 26 వచ్చేసైతే న్యాయ దినోత్సవం, రాజ్యాంగ దినోత్సవం. ఎందుకంటే మనకి పార్లమెంట్‌లో మనకి అప్రూవ్ అనేది చేశారనమాట. టెంపరరీ అసెంబ్లీ ఉంటుంది గదా! అందులో మనకి ఈ రాజ్యాంగాన్ని అప్రూవ్ చేసిన దినోత్సవం ఇదే రోజనమాట. కాబట్టి నవంబర్ 26ని మనకి రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటారు. 2 మంత్స్ తర్వాత అది అమల్లోకొచ్చింది. జనవరి 26 నుంచి అమల్లోకి రావడం అనేది జరిగింది. అండ్ డిసెంబర్ వచ్చేసైతే ఫస్ట్ ప్రపంచ ఎయిడ్స్ డే, సెకండ్ ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవం. అండ్ డిసెంబర్ 4 వచ్చేసినది మనకి నావికాదళ దినోత్సవం. అండ్ 9థ్ వచ్చేసింది ఇంటర్నేషనల్ డే అగైనెస్ట్ కరప్షన్. అండ్ మానవ హక్కుల దినోత్సవం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. డిసెంబర్ 10థ్ మానవ హక్కుల దినోత్సవం. యూనిసెఫ్ డే 11థ్ అనమాట. ఫస్ట్ మానవ హక్కుల దినోత్సవం. నెక్స్ట్ డేనే మనకి పిల్లలకు సంబంధించినటువంటి యూనిసెఫ్ డే అనమాట. అండ్ 22 డిసెంబర్ 22 మ్యాథమెటిక్స్ డే రామానుజన్ జయంతి ఆధారంగా. అండ్ కిసాన్ దివస్ మనకి డిసెంబర్ 23న జరుపుకుంటారు. చరణ్ సింగ్ జయంతి. ఇతను రైతుల కోసం చాలా చేశారు. అండ్ ఆ తర్వాత డిసెంబర్ 25 జాతీయ సుపరిపాలనా దినోత్సవం. అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినం ఆధారంగా మనకి జాతీయ సుపరిపాలనా దినోత్సవం అనేది జరుపుకుంటాం. సో ఇవన్నమాట మనకి నేషనల్ సంబంధించి అండ్ ఆ తర్వాత వచ్చేసినది మనకి ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి. అండ్ మీకు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కూడా చెప్పాను ఇంపార్టెంట్ సంబంధించి. అండ్ ఈ పీడిఎఫ్ అనేది మనకి టెలిగ్రామ్ ఛానల్‌లో షేర్ చేశాను. అక్కడ మీరు డౌన్‌లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. ఓకే. సో మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.